ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2025 ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం దీగా గల వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం దు జ్ఞా ఝూ ఢా అనే అక్షరములుగా గలవారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం దే దోగా గల వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఏలినాటి శని ప్రభావం మీ మీద ఉండడం వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. గ్రహాలు అనుకూలత కొంత మేర తక్కువగా ఉన్నాయి వీరికి. కుటుంబ సభ్యుల మధ్య కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికి డబ్బు ఇవ్వకండి, డబ్బు ఇస్తే తిరిగి రాదు. అలాగే కుటుంబం కొరకు కొంత డబ్బుని ఖర్చు పెట్టవలసిన సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీ పురుషులతో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆచితూచి మాట్లాడండి. అలాగే అజాగ్రత్త వల్ల మంచి అవకాశాలు చేజారిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమికుల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అది మధ్యవర్తుల వల్ల. కాబట్టి మధ్యవర్తుల మాటలను ఎప్పుడూ నమ్మకండి. పిల్లలతో కొంత మాట పట్టింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పెద్దవాళ్ళకి చెడు ఆలోచనలకు వ్యసనాలకు పిల్లలు బానిసలయ్యేటువంటి సూచనలు. కాబట్టి పెద్దలు ఒక కన్ను వేసి వారిని జాగ్రత్తగా కాపాడుకోండి, వారి భవిష్యత్తును కాపాడండి. అలాగే జూద ప్రక్రియలు, లాటరీలు, వ్యసనాలు ఇవన్నిటికీ బానిసలు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వీసాలు రిజెక్ట్ అవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంతమేర టైం తీసుకోండి. అలాగే కోర్టు కేసులు అన్నీ కూడా వాయిదాలు పడ్డప్పటికీ విజయాన్ని మీరే సాధిస్తారు. మీకు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకోకండి. మాటను ఆచితూచి మాట్లాడండి. అవమానపు పరిస్థితుల నుంచి బయటపడండి. పొలాలు కొంటారు, గృహాలు కొంటారు. మీకున్నటువంటి ఆస్తిపాస్తులను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో కొన్ని వివాదాలని ఎదుర్కోవలసిన సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులను రక్షించుకోగలుగుతారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడగలుగుతారు. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతాన యోగం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా రెండో సంతాన యోగం ఉంది. అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా వివాహ యోగ్యత ఉంది. అలాగే సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు, గౌరవాన్ని సంపాదిస్తారు. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. డబ్బు పెట్టుబడితో మంచి లాభాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి రాబడి ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు ప్రేమ వ్యవహారాల్లో ప్రేమించుకుంటారు. అలాగనే పెద్దల అనుమతిని తీసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అలాగే విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశీ వాళ్ళతోటి కొన్ని సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోగలుగుతారు. కొంత స్నేహభావంతో ఉండగలుగుతారు. అలాగే క్రీడారంగంలో ఉన్నవారికి కూడా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ దైవ అనుగ్రహం వల్ల మంచి విజయాన్ని పొందగలుగుతారు. అలాగే మహిళా సమాజం వారు, మహిళా మండలి వాళ్ళకి మంచి ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రజలు కూడా గుర్తిస్తారు. వారికి మంచి సన్మానాలు ఏర్పడతాయి. సినిమా రంగం, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవార్డులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్లకి, ఆర్టిస్టులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ చిరకాల వాంఛను కూడా
తీర్చుకోగలుగుతారు. అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వీరు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి, లక్ష్మీ గణపతి స్వామిని ధ్యానం చేసుకోండి, నవగ్రహాలకు పూజ చేయించుకోండి. లక్ష్మీ గణపతిని బెల్లపు నీళ్లతోటి పానకంతో అభిషేకించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే మీరు సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో పైకి రావాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలయాలు, షట్చక్రాలయాలు మీకు చాలా అనుకూలిస్తాయి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్, బిజినెస్లో దెబ్బతిన్న బిజినెస్ ఆయిల్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, తర్వాత ఆల్కహాల్ మానని వారికి ఆల్కహాల్ మానిపించడానికి, షుగర్కి, థైరాయిడ్కి, మహాకాల సర్పదోషాన్ని పోగొట్టుకుంటానికి, తర్వాత మీకు బ్లాక్ మ్యాజిక్ని పోగొట్టుకోవడానికి, నరదృష్టి పోగొట్టుకోవడానికి, బాడీ పెయిన్స్కి, జాయింట్ పెయిన్స్కి, తర్వాత పితృదోషాలు పోగొట్టుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి, సంప్రదించండి. అలాగే సులభమైన మార్గంలో మంచి భవిష్యత్తును పొందడానికి ఇటువంటి పరిహారాలని మేము చెప్పడం జరుగుతుంది. మీరు వీటిని వాడి మీరు సులభ మార్గంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందగలుగుతారు. మీ భవిష్యత్తుని 3 పూలు 6 కాయలుగా చేసుకోగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. 2025 ఫిబ్రవరి మాస ఫలితములు మకర రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం బో, జాజీ అనే అక్షరములుగా కలవారు. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు కీ, కు, కే, కో అని మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో గా, గీ అనే అక్షరములు మీ పేరులో మొదటగా గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మాసం చాలా బాగుంది, మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి అప్పులన్నీ సరైన సమయానికి తీర్చుకోగలుగుతారు. బ్యాంకు లోన్లన్నీ కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ అర్థం చేసుకొని ముందుకు సాగగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది, కొంత ఫలితాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. సంపాదించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, రాబడి తక్కువగా ఉంటుంది, నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు అనుకున్న దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మధ్యలో ఆ పనిని ఎప్పుడు కూడా వదిలేయకండి. అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు మీకు అందుతాయి. అలాగే లగ్జరీ జీవితాన్ని కూడా గడుపుతారు. ఏదో సాధించాలి అనేటువంటి తపన మీలో పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలతో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. భర్తని అర్థం చేసుకోలేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు స్త్రీలకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, విజయాన్ని సాధిస్తారు. నరదృష్టి ఎక్కువగా ఉంది, మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. మొండిగా చేస్తే కానీ మీ పనులన్నీ టకటక ముందుకు సాగవు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరికను కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే ప్రేమించిన వ్యక్తుల కోసం ఖర్చు చేస్తారు. ఒంటరితనం బాధలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి. పార్ట్ టైం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది. గృహ సౌఖ్యం కలిగి ఉంటారు. సినిమా రంగంలో వాళ్ళకి, చిత్రరంగంలో వాళ్ళకి కొంత
కష్టపూరితంగా ముందుకు సాగుతారు. అలాగే వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం, వివాహాలు కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహం సూచనలు బాగుంటాయి. ఇంకా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. అలాగే సూర్య భగవాన్ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి. ఆవుకి గ్రాసాన్ని తినిపించండి. ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, బిజినెస్ ఆయిల్, మనీ అట్రాక్షన్ ఆయిల్, జాబ్ ఆయిల్స్, షుగర్కి, థైరాయిడ్కి, ఆల్కహాల్ మానిపించడం కానీ, పిల్లలు చదువులో వెనకబడుతుంటే జ్ఞాపక శక్తి కోసం ఆయిల్స్, మహాకాళసర్పదోషానికి, కాళసర్పదోషానికి, పితృదోషాలకి, అలాగే బ్లాక్ మ్యాజిక్కి, నరదృష్టి పోవడానికి మంచి మంచి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. నన్ను సంప్రదించండి, వాటిని వాడండి. అద్భుతమైనటువంటి తక్కువ సమయంలో మంచి భవిష్యత్తును పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.